ప్రముఖ సినీ నటుడు శ్రీ కన్నెగంటి బ్రహ్మానందం గారు, మరి మన ప్రవచనకర్త మనందరినీ కూడా ఎప్పటికప్పుడు తన ప్రవచనాల ద్వారా మనలో విజ్ఞానాన్ని మరింత పెంచే యొక్క సహజ సిద్ధమైన భాషలో మన అందరికీ అర్థమయ్యేటట్టుగా విషయాలను, శాస్త్రాన్ని గురించి, సాంప్రదాయాల గురించి, వేదాల నుంచి సాంప్రదాయాల వరకు మనందరికీ చేస్తున్న యొక్క శ్రీ గరికపాటి నరసింహారావు గారు, ఈ యొక్క స్థానిక శాసనసభ్యుడు శ్రీ ప్రకాష్ గౌడ్ గారు ఈ ప్రాంతానికి వారు ఇంతకుముందు కూడా మన కార్యక్రమాలకు వచ్చారు, మన ఈరోజు కూడా వచ్చారు. వారితో పాటు ఈ స్థలాన్ని స్వర్ణ భారత్కు ఇప్పుడు ఏర్పాటు చేసిన ముప్పవరం ఫౌండేషన్కు కూడా స్థలాన్ని ఇవ్వడానికి ముందుకు వచ్చిన యొక్క శ్రీ జూపల్లి రామేశ్వరరావు గారి కుమారుడు, మరి ఈరోజు రంజిత్ కూడా ఇవాళ కార్యక్రమానికి వచ్చారు. వారికి తర్వాత స్వర్ణ భారత ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీ డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారికి, విజయవాడ శాసనసభ్యులు శ్రీ వైఎస్ చౌదరి గారికి, మిత్రులు మరియు రాజ్యసభలో నాతో పాటు సభ్యుడిగా, నేను చైర్మన్గా ఉన్నప్పుడు కూడా సభ్యుడిగా ఉండి పనిచేసిన యొక్క శ్రీ డాక్టర్ కేవీపీ రామచంద్రరావు గారు, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు శ్రీ రామచంద్రరావు గారు, అలాగే మన హైదరాబాద్ ట్రస్ట్, ఈ స్వర్ణబాద్ ట్రస్ట్కి చైర్మన్గా ఉన్నట్టు చిగురుపాటి కృష్ణప్రసాద్ గారు, ట్రస్టీ అయినట్టు నా చిరకాల మిత్రుడు శ్రీ అట్టూరి అశోక్ గారు, తర్వాత మన రాజ్యసభ సభ్యులు మరొక మిత్రుడు డాక్టర్ కె లక్ష్మణ్ గారు, తర్వాత మన స్వర్ణ భారత్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి దీపా వెంకట్. ఇవాళ మనం ప్రారంభించుకునే కొత్తగా ముప్పవరం ఫౌండేషన్ నూతన భవనాన్ని మనం ప్రారంభించుకున్నాం. మరి ముప్పవరపు హర్షవర్ధన్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికీ కూడా మీ అందరికీ, వారికి, పైన ఉన్న వారికి, మీకు అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా 2 కార్యక్రమాలు. ఒకటి సంక్రాంతి సంబరం, మన తెలుగు సాంప్రదాయం, మన భారతీయ సాంప్రదాయం. సంక్రాంతి సంబరం మన మూలాల్లోకి వెళ్ళి మన సంస్కృతిని తెలుసుకునేందుకు, మన పండగలు పబ్బాలు మనందరం సుఖంగా బతికేందుకు, మనందరం కుటుంబాలన్నీ కలిసేందుకు, బంధుమిత్రులందరూ కలిసేందుకు ఏర్పాటు చేయబడే ఈ పండగని సామూహికంగా జరుపుకోవాలి అనే విషయాన్ని స్వర్ణ భారత్ ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఇవాళ స్వర్ణ భారత్ సంక్రాంతి ఉత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ సంక్రాంతి మనందరి యొక్క జీవితాల్లో నవ్యక్రాంతిని తేవాలని, మంచి వెలుగులు ప్రసాదించాలని, ఉభయ రాష్ట్ర ప్రజలు కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని, విభేదాన్ని విస్మరించి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొని సంతోషం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా అదే మాట చెప్తున్నారు, సామరస్యంగా పరిష్కరించుకుందామని. మనందరం తెలుగువారం, తర్వాత అందరం భారతీయులం. సమస్యలు ఉండడం సహజంగా ఉంటాయి. అలాంటి సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకొని మన తెలుగు ప్రజలు పరిపాలన కోసం మనం విడిపోయినా మన యొక్క మూలాలంతా కూడా తెలుగువారం అనే విషయాన్ని, మన సంస్కృతి కూడా ఒకటే అనే విషయాన్ని గుర్తించి దాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పని నేను భావిస్తున్నాను. మామూలుగా ఈ పండగలు పబ్బాలు ఈ సమయంలో అందరూ కలుస్తాం, బంధువులందరం మన సొంత ఊర్లకు వెళ్తాం. ఎందుకంటే మన మూలాలకు మనం వెళ్ళాలా, మన బంధుమిత్రుల్ని, పాత వాళ్ళందరినీ పలకరించాలా. చిన్నప్పుడు మనం పుట్టి పెరిగిన ప్రాంతాన్ని సందర్శించడం కూడా ఈ సందర్భంగా ఒక అలవాటు. అయితే నేను సంక్రాంతి రోజు పెట్టకుండా ఎందుకు పెట్టలేదంటే, సంక్రాంతి ఒకటి అందరూ ఇంట్లో ఉండాలని నా కోరిక, సంక్రాంతి రోజు వాళ్ళ ఊరికి వెళ్ళాలని రెండో కోరిక. ఊరికి వెళ్ళాలి, లేదో ఇంట్లో ఉండాలి. బంధుమిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ, బయట ఎవరన్నా ఉంటే వాళ్ళు పిలుచుకోవాలా, అందరం కలిసి సంతోషంగా పండగ చేసుకోవాలా. ఆ పండగలో మనం చేసుకునే మన తెలుగు పిండి వంటకాలు చాలా. తర్వాత పెద్ద పండగ రోజు మన పెద్దలకు మనం పెట్టుకొని వాళ్ళని గుర్తుంచుకొని వాళ్ళు చూపిన మార్గంలో మనం నడవాలి. మనకింత అద్భుతమైన జన్మనిచ్చి ఇంత అవకాశం ఇచ్చినట్టు తల్లిదండ్రులు, వాళ్ళకు జన్మనిచ్చిన తాత ముత్తాతలు, పెద్దలు ఎవరైతే ఇప్పుడు లేరో
అలాంటి వారిని గుర్తు చేసుకునేందుకు పెద్ద పండగ. కనుమ పండుగ రోజు మనకి పశు సంపదే దేశ సంపద అని చెప్పినంటే గాంధీ గారు చెప్పినట్టుగా ఈ పశువులు మనకి సహకరిస్తున్నాయి. వాటిని కూడా ఆ రోజు అలంకరించుకొని వాటికి రంగులు పూసి ఆ తర్వాత వాటికి మెడలో పట్టెళ్ళు వేసి మంచిగా వాటికి కూడా భోజనం పెట్టి ఏవి తింటాయో వాటిని ఇచ్చి వాటిని కూడా సంతోషపరచాలని. ఎందుకంటే మనల్ని సంతోషంగా ఉంచడం కోసం అవి కష్టపడుతున్నాయి. వాటిని కూడా సంతోషంగా పండగలో మనం సంతోషంగా ఉన్నప్పుడు పశువులకు కూడా మనం అలంకరణ చేసి వాటిని కూడా మంచిగా తినుబండారాలు ఏవైతే వాటికి అలవాటు ఉన్నాయో వాటిని పెట్టి వాటిని కూడా సంతోషంగా చేయించాలని మన పెద్దలు కనుమ పండుగ పెట్టారు. పెద్దలు గుర్తుపెట్టుకోవడం కోసం పెద్ద పండగ సంక్రాంతి. సూర్యుడు మరి ఇటు నుంచి అటువైపు వెళ్తున్నప్పుడు చలి కాస్త తగ్గుముఖం పొట్టేటప్పుడు ఈ ప్రకృతి మనకు అందించిన యొక్క ఆ ప్రకృతి నియమాలను కూడా మనం గుర్తుపెట్టుకొని ప్రకృతిని గౌరవించాలి. నేను ఎప్పుడు చెప్తుంటాను, లివ్ అండ్ లవ్ ద నేచర్ కల్చర్ టుగెదర్ ఫర్ బ్రైట్ ఫ్యూచర్ అని చెప్పారు. మన భవిష్యత్తు బాగుండాలంటే ప్రకృతితో కలిసి మనం జీవించాలి. ప్రకృతి మన పెద్దల పండగలన్నీ కూడా ప్రకృతితో పెట్టారు. ఈ పెద్ద పండగ అప్పటికి పంటలు నూర్పిళ్ళు పూర్తయి కొత్త మన పంట అంతా కూడా ఇంటికి వస్తుంది. ఆ మహా సంతోష సమయం అది. అందుకని ఆ పండుగలన్నీ కూడా ఆ పంటలతో కలిపి పెట్టారు. ఇప్పుడు కొంత సీజన్లో మారుతూ ఉన్నాయి, ఋతువులు క్రమం తప్పుతున్నాయి, మనుషులు కూడా కొంత నీతి తప్పుతున్నారు కొంతమంది. వీటన్నిటి వల్ల కొన్ని మార్పులు వస్తున్నాయి. కానీ మనం మూలాల్లోకి వెళితే మనము ఈ ప్రకృతిని గౌరవించాలా, ప్రకృతి దేవతలను గుర్తుపెట్టుకోవాలనేది మరొక ఉద్దేశం. దాంతోపాటు మనం మన భాషను కూడా గుర్తుపెట్టుకోవాలి. మన భాష, మన సంస్కృతి, మన యొక్క ఆలోచనలు, మన పూర్వీకులు, మనకు సహకరించే పశువులు, వీటన్నిటిని కూడా గుర్తుపెట్టుకోవాల్సిన సందర్భం ఇది. వీటిని కూడా మనం మర్చిపోకూడదు. ఈ తెలుగు భాష మాట్లాడుతుంటే దాంట్లో ఉండే మాధుర్యం చెప్పని అరివి కానిది. సంక్రాంతి చూడండి ఎంత అద్భుతమైన పేరు పెట్టారు, సంక్రాంతి అని మన భాషలో. వాళ్ళు తమిళనాడు వాళ్ళు పొంగల్ అని అంటుంటారు. వాళ్ళు ఎవరి భాషలో వాళ్ళు గౌరవించాలి. భాషతో పాటు కట్టు బొట్టు మాట ఆట పాట పాట, మన భాష, మన యాస, మన గోస, వీటన్నిటిని కూడా నేను ప్రతి దగ్గర ఎందుకు చెప్తున్నానంటే దీన్ని ఒక మిషన్ లాగా జీవితంలో ఒక మిషన్ లాగా ఉండాలి. మన సంస్కృతి, మన సాంప్రదాయాన్ని మన పిల్లలకు మనం గుర్తు చేయాలి, మర్చిపోకుండా చూడాలి వాళ్ళని. రెండవది, మన భాషను మనం బాగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లో వీధిలో గుడిలో బడిలో అమ్మ ఒడిలో వచ్చిన భాష అవుతుందో ఆ భాషలోనే మాట్లాడాలి. మనం భారతీయులం, తర్వాత తెలుగువారం. ఇంద్రసేనుడు గారు మాడుతూ అయిపోయిన తర్వాత జై భారత్ జై తెలంగాణ అన్నాడు. ఎందుకు? మనం భారతీయులం మొదటి మాట. రెండు, మనం తెలంగాణలో పుట్టాము, తెలంగాణలో ఉంటున్నాం కాబట్టి తెలంగాణ వారం, ఇది మన అడ్రస్. ఆ తర్వాత తెలుగు మాడుతాం కాబట్టి అందరూ కూడా తెలుగువారం. అందుకని మన మూలాలు మర్చిపోకూడదు, మన పెద్దల్ని మర్చిపోకూడదు, మనకు సహకరించే పశువులను గౌరవించుకోవాలా. దాంతోపాటు మన సాంప్రదాయబద్ధమైన ఈ ముగ్గులు, లేకపోతే ఈ గంగిరెద్దులు, లేకపోతే ఈ ముగ్గుల పోటీలు, లేకపోతే గొబ్బెమ్మలు పెట్టడం, ఇవన్నీ కూడా మన సాంప్రదాయంలో వచ్చినట్టు యొక్క ఆనవాయితీలు. వీటిని మన యువతరంకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో స్వర్ణ భారత్ ఇలాంటి ఉత్సవాలను కూడా ఏర్పాటు చేస్తుంది. ఆ తర్వాత అందరం కలిసి సంక్రాంతి భోజనం చేయడం, మంచిగా సంతోషంగా కబురు చెప్పుకోవడం, మంచిగా ఆలోచన చేసి మంచి మనసుతో ముందుకు వెళ్ళడం, అది యొక్క పండగ ఉద్దేశం. దానికి ఇవాళ మీరందరూ హాజరవుతున్నందుకు చాలా సంతోషం. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులను వారసత్వంగా ఇస్తారు. కొంతమంది రాజకీయ నాయకులు పిల్లలకు పదవులకు కూడా వారసత్వంగా ఇస్తుంటారు. వాళ్ళు ప్రోత్సహిస్తుంటారు, ఎమ్మెల్యే చేయాలా, నా తర్వాత మా అబ్బాయి ఎమ్మెల్యే కావాలా, మా అమ్మాయి ఎంపీ కావాలా, లేకపోతే మనవాడు ఇంకోటి కావాలని. అది కూడా తప్పు లేదు. వాళ్ళ క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, కాంటాక్ట్ ఉంటే ఎవరి పిల్లలైనా ప్రోత్సహించవచ్చు. నన్ను చాలామంది అడుగుతుంటారు, మీరు వారసత్వాన్ని ఎందుకు ప్రోత్సహించారని చెప్పాను. నేను రాజకీయాల్లో వారసత్వం ప్రోత్సహించడం నాకు ఇష్టం లేని పని, నేను చేయను అని చెప్తుంటాను. చాలా ఒత్తిడి వచ్చింది నాకు. మా దీపమ్మని, లేదా మా బాబు హర్షవర్ధన్ని మీరు ఎమ్మెల్యేగా నిలబెట్టండి, లేదా పార్లమెంట్కి నిలబెట్టండి, గెలుస్తారు, మీ తర్వాత వారసత్వం ఉండాలి కదా. ఏమనుకుంటున్నానంటే నా తర్వాత కూడా ఈ కుటుంబం వారసత్వం కొనసాగాలంటే నేను ప్రారంభించిన ఈ స్వర్ణ భారత ట్రస్టు, ఆ తర్వాత బొప్పవరం ఫౌండేషను,
ఈ రెండు విజయవంతంగా జరుగుతూ ఉండాలి. ఇదే నా వారసత్వం. అందుకే నేను పిల్లల్ని మొదటి నుంచి ప్రోత్సహించాను. దీపమ్మ ద్వారా ఈ స్వర్ణభారత ట్రస్ట్గా ఆమె మేనేజింగ్ ట్రస్టీగా మేము మిత్రులందరం కలిసాం. 24 ఏళ్ల కిందట కలిసాం నెల్లూరులో. కలిసి ఆలోచిస్తున్నాం ఏమైనా చేద్దాం మంచిగా. ఏం ప్రతిసారి మాట్లాడుకుంటున్నారు, ఇంకా ఏం ముందుకు పోవడం లేదు అని మా అమ్మాయి గుర్తు చేస్తే అప్పుడు అందరం కలిసి స్వర్ణభారత ట్రస్ట్కి నెల్లూరులో మా ఊరిలో దానికి అంకురార్పణ చేశాం. ఇప్పుడు 24 ఏళ్ళు పూర్తవుతుంది, విజయవంతంగా నడుస్తుంది. నేను మా అమ్మాయికి ఇచ్చే వారసత్వం అదే. అమ్మా, ఈ ట్రస్ట్ మంచిగా నిర్వహించి 10 మందికి చదువు చెప్పించి, 10 మందికి వైద్యం ఇప్పించి, 10 మందికి మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసి, 10 మందికి శిక్షణ ఇచ్చి, నైపుణ్య శిక్షణ, స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చి వాళ్ళ కాళ్ళపై వాడు నిలబడేట్టుగా ఏర్పాటు చేసే మార్గాన్ని ఎంచుకోమన్నాను. నాకు సంతోషం ఏంటంటే నా మాట ప్రకారం మా అమ్మాయి ఈ 24 ఏళ్ళుగా ఈ స్వర్ణభారత ట్రస్ట్ని దానికి ఒక కేంద్రంగా ఉంటూ స్వర్ణభారత ట్రస్ట్ మిత్రుల యొక్క సహకారంతో విజయవంతంగా జరపడం చాలా సంతోషం. అలాంటి మంచి పని చేసి విజయవంతంగా స్వర్ణభారత్ను సుమారు 1,00,000 మందికి పైగా ఇప్పటి వరకు శిక్షణ ఏర్పాటు చేయడం జరిగింది. చిన్న విషయం కాదు. వసతి, భోజనం, శిక్షణ అన్నీ ఉచితం. ఇప్పటి వరకు అదే ఉచితంగా ఇస్తున్నాం. ఆ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఏమో నెల్లూరులో పెట్టాం, సొంతూరు కాబట్టి. తర్వాత విజయవాడ పెట్టాం, రాష్ట్ర రాజధాని కాబట్టి. రాజధాని అంటే ఏందని కొంత చర్చ జరుగుతుంది ఆంధ్రకి. తెలంగాణ కంటే రాజధాని హైదరాబాదు. అద్భుతమైన నగరం, అద్భుతంగా అభివృద్ధి చెందుతుంది, ఇంకా కూడా అభివృద్ధి చెందుతుందని నాకు నమ్మకం ఉంది. హైదరాబాదు అంతర్జాతీయ గుర్తింపు పొందిన సుందర నగరంగా హైదరాబాదు తీర్చిదిద్దబడాలి. ఇంకా మరి దానికి అందరూ కూడా ఆ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని నేను కోరుకుంటున్నాను. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.